తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరుగణనాథ దిద్దిద్దిద్దై నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై. వినాయక చవితి వస్తుంది కదా, 22వ తారీఖున వినాయక చవితి. వినాయక చవితికి మనం ఏం చేస్తాము, విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటాం కదా. మీరందరూ కూడా విఘ్నేశ్వరుడికి ఇంట్లో ఉండి బయటకి ఎక్కడికి వెళ్లకుండా విఘ్నేశ్వరుడి ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోండి. విఘ్నేశ్వరుడిని తెచ్చుకోవడానికి మనం బయటకు వెళ్లాల్సి వస్తుంది కదా. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఏంటంటే బయటకు వెళ్ళడానికి మనం భయపడుతున్నాం. కాబట్టి అనేక మెటీరియల్స్ తోటి మనం ఇంట్లోనే ఉండి గణపతిని మనం చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మీకు ఒక వెజిటబుల్స్ తోటి చేసేటువంటి వెజిటబుల్ కార్వింగ్స్ తో ఉన్నటువంటి వినాయకుడిని చేసి చూపిస్తాను. ఎలా ఉంటుందో చూడండి. మనకి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటంటే టొమాటోస్ కావాలి, నెక్స్ట్ దొండకాయలు, అలాగే పచ్చిమిర్చి, తర్వాత ఏమో టూత్ పిక్స్ కావాలి, నెక్స్ట్ లవంగాలు కావాలి. ఈ మెటీరియల్స్ తోటి మనం వినాయకుడిని చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక టొమాటో తీసుకుని టొమాటోకి ముందు కిందది పెద్ద టొమాటో తీసుకోవాలి, పైన చిన్న టొమాటో తీసుకుని టూత్ పిన్ ఇలా కుచ్చి దీనికి ఇలా జాయింట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఒక క్యారెట్ తీసుకుని క్యారెట్ని ఇలా ఇయర్ షేప్లో కట్ చేసుకుని దీన్ని కూడా మనం టూత్ పిక్ తోటి ఇయర్స్ కింద పెట్టుకోవాలి. స్నానం చెయ్యకుండా పూజించానంటూ నా వైపు కోపంగా చూస్తే ఒట్టు షాంపూతో పాటే చదివింది తుర్రుమంటూ వాష్ అయిపోతుందని నా సెంటిమెంటు తలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు తలుచుకుంటే మా తలరాతలు తారుమారు భారతం రాసిన చేతితో బతుకును దిద్దై బంగారు. ఓకేనా, ఇప్పుడు ఇయర్స్ రెడీ అయిపోయాయి. పైన ఈ క్యారెట్ ఉండేటువంటి చివరి పసుపు దగ్గర చిన్న పీస్ కింద కట్ చేసుకుని దీన్ని మనం కిరీటం కింద టూత్ పిక్ ఇచ్చి పైన ఇలా పెట్టుకోవాలి. ఇంకా ఏం కావాలి మనకి, ఇప్పుడు దొండకాయని కాళ్ళ కింద ఇలా పెట్టుకోవాలి. ఓకే, మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతి. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకుని హ్యాండ్స్ కింద ఇలా గుచ్చుకోవాలి.
నెక్స్ట్ కళ్ళకి లవంగాలు ఉంటాయి కదా, లవంగాలని కళ్ళకి ఇలా గుచ్చుకోవాలి. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుగనుతం మారకోటి ఎలకి కూడా ఆకాశం తర్వాత ఎలకుంది కదా, ఎలకకి దొండకాయని ఇలా కట్ చేసుకుని ఈ లవంగ మొగ్గలు కళ్ళ కింద పెట్టుకుని దానికి తోక కింద హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడు తమలపాకులతోటి ఇందాక వెజిటబుల్స్ తోటి మనం ఎలా గణేష్ మూర్తిని కార్వింగ్ చేసుకోవాలి చూసాం కదా, ఇప్పుడు తమలపాకులతో కూడా మనం వినాయకుడి యొక్క మూర్తిని చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం గోడకు కూడా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటంటే తమలపాకులు, నెక్స్ట్ దాని కళ్ళు తొండం అన్నీ పెట్టుకోవడానికి కలర్స్ కావాలి, నెక్స్ట్ స్టిక్ చేయడానికి గమ్ కావాలి, అంతే. ఈ మెటీరియల్ తోటి మనం ఈ గణేష్ మూర్తిని ఇప్పుడు మనం తయారు చేసుకోవచ్చు. చూడండి, ఒక వైట్ పేపర్ తీసుకుని వైట్ పేపర్ మీద ఈ గణేష్ మూర్తి యొక్క షేప్ వచ్చే విధంగా మనం ఆకులను తమలపాకుల్ని సెట్ చేసుకోవాలి. ఈ పొట్ట భాగంలో ఉండేటువంటి తమలపాకు కొంచెం వెడల్పు ఆకు తీసుకోవాలి, ఎందుకంటే పొట్ట వెడల్పుగా ఉంటుంది కాబట్టి వెడల్పు ఆకు తీసుకోవాలి. పైన హెడ్కి ఒక ఆకు, నెక్స్ట్ ఈ విధంగా చెవుల దగ్గర ఒక ఆకు, కొసలు బయటకు వచ్చే విధంగా వాటి యొక్క మొదలు లోపలికి వెళ్ళే విధంగా పెట్టుకోవాలి. రెండు పక్కల చెవులు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇది కాళ్ళకు కూడా ఈ మొదలు లోపలికి వెళ్ళిపోయి కొసలు మాత్రం బయటకు కనిపించే విధంగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మనకి షేప్ కరెక్ట్గా వచ్చింది లేదు చూసుకున్న తర్వాత దాన్ని మనం గమ్ పెట్టి స్టిక్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకసారి స్టిక్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తీయటం కష్టం అవుతుంది. మొత్తం అంతా సెట్ చేసుకుని ఆ గణేష్ మూర్తి షేప్ సరిగా వచ్చిందో లేదో చూసుకోవాలి. తర్వాత హెడ్ భాగం దగ్గరికి వచ్చేసరికి ముందు వాటికి కళ్ళు, బొట్టు, తొండం వచ్చే విధంగా ఇదిగో ఈ విధంగా వాటికి పెయింట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు షేప్ కరెక్ట్గా వచ్చింది అనుకున్న తర్వాత దాన్ని కొద్దిగా గమ్ పెట్టి స్టిక్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఈ తమలపాకులతో చేసినటువంటి గణేష్ మూర్తి రెడీ. ఇప్పుడు దీన్ని మీరు గోడ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. బాగుందా? హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడు బియ్య పిండితోటి వినాయకుడిని ఎలా చేయాలో నేర్చుకుందాము. బియ్య పిండిని తీసుకుని ఇలాగా ముద్దలాగా చేసుకోవాలి. చేసుకుని అందులోంచి కొంత భాగాన్ని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. అంటే ఇది పొట్ట కోసం. అదేవిధంగా ఒక చిన్న ముద్ద తీసుకుని కింద బేస్కి రౌండ్గా చేసుకుని ఇలాగా ప్రెస్ చేయాలి. బేస్ రెడీ అయింది. బేస్ దీని పెట్టుకుని దీని మీద ఇలా రౌండ్గా బాల్లా చేసుకుని పెట్టాలి. కొంచెం వెనక్కి పెట్టుకోవాలి, ఎందుకంటే అదర్ కాళ్ళు వస్తాయి కదా, ఇలా పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక చిన్నది తీసుకుని
ఇలాగా రౌండ్గా ఇలా పొడవుగా చేసుకుని దీన్ని కొంచెం అతుక్కోవడానికి తడి చేసుకుంటే కొద్దిగా అతుక్కుంటుంది. ఈ బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోవాలి. ఇంకోటి చేసుకుని నిరంతరం మహిమను కీర్తించరా నువ్వెంతనే అహం నువ్వే వెనక నుంచి దండాలయ్యా ఉండాళ్ళయ్యా నీ అండ దండ ఉండాలయ్యా పిండి వంటలారగించి ఇలాగా కాళ్ళు కింద పాదానికి కొంచెం ఇక్కడ ప్రెస్ చేస్తే పాదంలాగా వస్తుంది. దీనిపైన మళ్ళీ ఇంకో బాల్ చేసి రెడీగా ఉంచుకున్నాం కదా, దీన్ని కూడా కొంచెం తడి చేసుకుని దీనిపైన పెట్టుకోవాలి. ఓకేనా, రెడీ పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్స్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా మళ్ళీ ఇట్లా పొడవుగా చేసుకోవాలి. ఇది కూడా వెనక నుంచి ఇలా పెట్టుకుని కొంచెం అరిచేతి షేప్లో ఇలా చేసుకోవాలి. తీసుకుని వెనక నుంచి పెట్టుకోవాలి. ఇది కూడా పెట్టుకుని కొంచెం పైకి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. దీనికి టూత్పిక్ తోటి ఇలా పెట్టుకుంటే కొంచెం మార్క్స్ పెట్టుకుంటే చేతిలా ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా ఇలా మార్క్స్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి అలాగే కాళ్ళకు కూడా మనం కొంచెం ఇలా పెట్టుకుంటే వేళ్ళలాగా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు చెవులు చేసుకున్నాము. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ చేసేటప్పుడు కొంచెం తడి చేసుకుంటే మనకి ఈజీగా అతుక్కుంటుంది. పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురువిక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్యకలక్షేత్రే గురుధైవ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्ध
ఓకే, చెవులు రెడీ. ఇప్పుడు పైన కిరీటం పెట్టుకున్నాము. కిరీటానికి కిరీటం చేసే ముందు తొండం పెట్టుకుందాం. తొండాలు పెట్టగలం కదా గణపతికి, తొండం చేసుకున్నాం. బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. పొడవుగా పెట్టుకుని తడి చేసుకుని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఏంటంటే కలిసిపోతుంది, మనకి అతుకులాగా కనిపించకుండా ఉంటుంది. ఓకే, ఒక చిన్న కొద్దిగా పిండిని బాల్ కింద చేసి ఉండ్రంలాగా చేతిలో పెట్టాలి. ఇప్పుడు ఇంకేం మిగిలింది, కిరీటం పెట్టాలి కదా. దానికి బాల్లా గీసి గ్రంథగీతాయ గ్రంథగేయాయ గ్రంథాంతరాత్మనే గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్యపటవే గేయచరితాయ గాయకవరాయ గంధర్వప్రియకృతే కాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే గౌరీస్తనందనాయ గౌరీ హృదయనందనాయ గౌరభానుసుతాయ గౌరీ గణేశ్వరాయ. ఈ విధంగా చేసుకోవాలి. అతుక్కోవడానికి ఏంటంటే కొంచెం తడి చేస్తే మనకు అతుకు ప్రవణాయ ఇంక ఊడిపోకుండా ఉంటుంది. సహస్రాయ గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి. కిరీటం రెడీ అయిపోయింది. వక్రతుండాయ ఇప్పుడు మనం ఏం పెట్టాలి, కళ్ళు పెట్టుకోవాలి కదా. కళ్ళకి మిరియాలు వాడుకుందాం. గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ కళ్ళకి మిరియాలు పెట్టుకోవాలి. తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఇలా పెట్టుకున్నాం కదా. ఇక్కడ నామాలి బొట్టుకి మనం కొంచెం నామాలు ఉంటాయి కదా, ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే ఇప్పుడు తొండ మీద కూడా మనం కొంచెం ఇలాగా ప్రెస్ చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. తర్వాత గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా చెట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం 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 గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ
వెనకాల మనం అందం కోసం ఇలాగా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి మనం కిరీటానికి దానికి ఎన్నైనా డెకరేషన్ చేసుకోవచ్చు. అయిపోయింది. హాయ్ చిల్డ్రన్, అయిపోయింది. ఈ బియ్య పిండితో చేసినటువంటి గణపతి కంప్లీట్ అయిపోయాడు. నందేమో నాన్నకి బాగుందా? సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? హాయ్, కంప్లీటెడ్. బియ్య పిండితో గణేష్ విగ్రహం కంప్లీటెడ్. బాగుందా? హ్యాపీ వినాయక చవితి. పరుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం ఇప్పుడు బోధిస్తున్నా. ఇందాక బియ్య పిండితో ఎలా చేసామో చూసాం కదా. ఇప్పుడు పసుపుతోటి హరిద్రా గణపతి అంటారు. పసుపుతో చేసిన గణపతిని, అంటే పూర్తిగా పసుపుతోటి మనకి ఆకారం తేలదు కాబట్టి అందులో బియ్య పిండి మైదా కూడా కలిపాను నేను. ఇలాగా రౌండ్గా చేసుకోవాలి. జై జై గణేశ జై కొడత గణేశ, ముందు పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. హై హై గణేశ అడిగేస్తా గణేశ, అభయం విప్పు బుజ్జి గణేశ. ఇలా రౌండ్గా చేసుకుని ఇది పీఠం కింద పెట్టుకుంటాము. దీనిపైన కొంచెం పెద్దగా చేసి రౌండ్గా చేసిన ఉండని పెట్టుకోవాలి. రెండు సైజుల్లో ఉండాలి. ఒకటి పెద్దది, ఒకటి కొద్దిగా చిన్నది. ఈ పెద్ద సైజు ఏదైతే ఉందో దాన్ని పొట్ట కింద పెట్టుకుంటాం. కొద్దిగా వెనక్కి పెట్టాలి, కాళ్ళు వస్తాయి కదా. కాళ్ళ కోసం కొంచెం ప్లేస్ వదిలేయాలి ఎదర. దానిపైన హెడ్ కింద ఇంకొక ఉండని చేసి అది పెట్టుకోవాలి. ఇప్పుడు కాళ్ళు చేసుకోవాలి. తండ్రిగా తొండంతో తొక్కవయ్యా, లంచాలను మరిగిన నాయకులను నేరుగా గంతంతో దంచవయ్యా. ఆ చుక్కల మనకి విడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా తడి చేసుకుంటే మనకి సరుకుల ధరలన్నీ ఇలా తుక్కుని ఉంటుంది. వెనక నుంచి పెట్టుకోవాలి. నీలో తెలివే పంచాలయ్యా, ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ. ఇంకొకటి చేసుకోవాలి. జై జై గణేశ జై కొడత గణేశ, జయములింపు బొత్స గణేశ. హై హై గణేశ అడిగేస్తా గణేశ, తడి చేసుకుని అభయమివ్వు బుజ్జి గణేశ. వెనక నుంచి పెట్టుకోవాలి. లోకం నలుమూలలా లేదయ్యా పులస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగా నడిపించగ చెయ్యి తమాష. అదే చేతులు జై 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 గణేశ జై 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 జై, జై 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 వినాయక జై జై జై, జై 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 గణేశ జై 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 జై, జై 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 వినాయక జై జై జై.
చెవులు పెట్టుకోవాలి, దండం పెట్టుకోవాలి. కొంచెం తడి చేసుకుంటే కరెక్ట్గా అతుక్కుంటుంది, అతుకు లేకుండా ఉన్నట్టుగా. చెవులు చేసుకోవాలి. ముచ్చమటలు కక్కిందిరా, ముజగములు తిప్పిందిరా, ఓ ఓ ఓ జన్మధన్యం. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం. ముచ్చమటలు కక్కిందిరా, ముజ్జగములు తిప్పిందిరా, ఓ ఓ ఓ జన్మధన్యం. అంబారిగా ఉండగల ఇంతటి వరం. చెవులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు పైన కిరీటం పెట్టుకోవాలి. వేయటానికి ముందు ఒకటి ఇలా రౌండ్గా చేసుకుని దానిపైన దాని మీద కొంచెం చిన్న సైజు ఇలా చేసుకుని శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం, నిన్నే చేసింది వేళా కోళం. ఎక్కిన మదం దిగిందిగా, తగిన ఫలం దక్కిందిగా, ఏమైపోయింది గర్వం. కొద్దిగా తడి చేసుకుని పైన పెట్టుకోవాలి. చేసింది వేళా కోళం. ఎక్కిన మదం దిగిల్దిగా, తగిన ఫలం దక్కిల్దిగా, ఏమైపోయింది గర్వం. త్రిమూర్తులే నినుగని తలొంచరా, కళ్ళు పెట్టుకోవాలి. మహిమను కీర్తించరా, నువ్వెంతనే అహం కళ్ళకి మిరియాలు తీసుకున్నాను నేను. దండాలయ్యా మిరియాలు కానీ లవంగాలు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నీ అండ దండ ఉండాలయ్యా, పిండి వంటలారగించి కొండమెత్తి జీవించయ్యా, తండ్రి వలె ఆదరించి అందించయ్యా. దండాలయ్యా ఉండాలయ్యా, దయ్యుంచయ్యా దేవా, నీ అండ దండ ఉండాలయ్యా, చూపించయ్యా త్రోవా. దంతం కింద టూత్ స్టిక్ని యూజ్ చేసాము. महागणपतिं महागणपतिं मनसा स्मरामि.
वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् కాళ్ళ దగ్గర ఇలా మార్కులు పెడితే వెళ్ళగా ఉంటుంది, చేతి కూడా. తర్వాత ఎలకం చేయాలి కదా, ఎలక కూడా చిన్న బాల్లో చేసి महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित అయిపోయింది. ఈ పసుపుతో చేసేటువంటి గణపతి పూర్తి అయిపోయింది. దీనికి డెకరేషను మీ ఇష్టం, మీరు ఎలా కావస్తారో కిరీటానికి కానీ వెనకాల బ్యాక్ కానీ మీరు ఎలా కావస్తారో పెట్టుకోవచ్చు. అందం కోసం మనం ఏదైనా డెకరేషన్ చేసుకోవచ్చు. పసుపు గణపతి రెడీ.